మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు రెండు రకాల పెట్రోల్ కనిపించాయా? ఒకటి చాలా తక్కువ రేటు ఉంటుంది, ఇంకోటి ఇంకొంచెం ఎక్కువ. అసలు ఈ రెండింటికి తేడా ఏమిటి? ఎందుకు ఇంత రేట్ వేరియేషన్? ఫస్ట్ వచ్చేసి నార్మల్ పెట్రోల్ లేదా రెగ్యులర్ పెట్రోల్. ఇది బేసిక్గా అన్ని బంకుల్లో ఉంటుంది. దీని రేటు కాస్త తక్కువ. చాలా మంది దీన్నే కొట్టిస్తారు. దీనిలో ఆక్టేన్ రేటింగ్ 91 ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ రెగ్యులర్ బండ్ల కోసం అన్నమాట. పెద్దగా పవర్ అవసరం లేని వాటికి ఇది చాలు. రెండోది వచ్చేసి ప్రీమియం పెట్రోల్ లేదా బ్రాండెడ్ పెట్రోల్. దీన్ని ఒక్కో కంపెనీ ఒక్కో పేరు పెడుతుంది. ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఎక్స్ట్రా ప్రీమియం అంటారు, బీపీసీఎల్ వాళ్ళు స్పీడ్ అంటారు, హెచ్పీసీఎల్ వాళ్ళు పవర్ అంటారు. వీటి రేటు నార్మల్ పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి అసలు తేడా ఏంటో చూద్దాం. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఆక్టేన్ రేటింగ్ లో ఉంటుంది. నార్మల్ పెట్రోల్ కి 91 ఉంటుంది. ఇది పెట్రోల్లోని ఇంధనం ఇంజన్ లో నాక్ లేకుండా సజావుగా దహనం అవగల సామర్థ్యాన్ని కొలిచే పరిమాణం. ఎక్కువ ఆక్టేన్ ఉంటే తొందరగా నాక్ అవ్వదు. ఒకవేళ పెట్రోల్ కరెక్ట్ టైం కంటే ముందే నాక్ అయితే మీ ఇంజన్ కి మంచిది కాదు. ప్రీమియం పెట్రోల్లో ఆక్టేన్ ఎక్కువ ఉండటం వల్ల అది తొందరగా నాక్ అవ్వదు. మీ ఇంజన్ స్మూత్ గా పనిచేస్తుంది. ఇంకో మెయిన్ తేడా ఏంటంటే ప్రీమియం పెట్రోల్లో కొన్ని స్పెషల్ అడిటివ్స్ కలుపుతారు. ఇది మీ ఇంజన్ ని క్లీన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్స్, వాల్వ్స్ లాంటి పార్ట్స్ ని శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు కొన్ని అడిటివ్స్ మీ ఇంజన్ పార్ట్స్ ని తుప్పు పట్టకుండా చేస్తాయి. మామూలు పెట్రోల్ తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ వాడటం వల్ల మీ ఇంజన్ లో మురికి పెరుగుపోవటం తగ్గుతుంది. ఇది మీ బండి లైఫ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ వల్ల మీ బండికి వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీ బండి స్మూత్ గా పనిచేస్తుంది. నాకింగ్ ప్రాబ్లం ఉండదు. సెకండ్, కొన్నిసార్లు మీ బండి పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ముఖ్యంగా పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్న వాటికి యాక్సిలరేషన్ కొద్దిగా బెటర్ అవ్వచ్చు. థర్డ్, మీ ఇంజన్ క్లీన్ గా ఉండటం వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం పెరగచ్చు. అంటే కాస్త మైలేజ్ కూడా ఎక్కువ రావచ్చు. ఫోర్త్, లాంగ్ టర్మ్ లో చూస్తే మీ ఇంజన్ బాగా ఉండటానికి, తక్కువ మెయింటెనెన్స్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మధ్య వింటున్న E20 గురించి మాట్లాడదాం. ఈ E20 అంటే ఏంటంటే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు. మన గవర్నమెంట్ ఈ మధ్య ఈ ఇథనాల్ బ్లెండింగ్ చాలా ఫాస్ట్ గా అమలు చేస్తుంది. ఇథనాల్ అనేది ఒక రకమైన బయోఫ్యూయల్. అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ కేవలం నార్మల్ పెట్రోల్లోనే ఉంటుందా అంటే కాదు. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ తో పాటు చాలా వరకు ప్రీమియం పెట్రోల్లో కూడా 20% ఇథనాల్ కలుపుతున్నారు. ఇండియన్ ఆయిల్ XP95, బీపీసీఎల్ స్పీడ్ 97, హెచ్పీసీఎల్ పవర్ 95 లాంటి వాటిల్లో కూడా ఇప్పుడు E20 పెట్రోల్ కలుపుతున్నారు. కానీ ఒకే ఒక్క పెట్రోల్లో ఇథనాల్ కలపట్లేదు. అది 100 ఆక్టేన్ పెట్రోల్. ఇది స్పెషల్ వెహికల్స్ కోసం. ఉదాహరణకి ఇండియన్ ఆయిల్ XP100 లో ఇథనాల్ ఉండదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మీ బండికి ఏ పెట్రోల్ కొట్టించాలి? మీ దగ్గర ఒక నార్మల్ బైక్ లేదా చిన్న కారు ఉంటే వాటి ఇంజన్ పెద్ద హై పవర్ కోసం డిజైన్ చేసి ఉండదు. అలాంటి వాటికి నార్మల్ పెట్రోల్ సరిపోతుంది. మీ బండి మాన్యువల్లో కూడా అదే చెప్పి ఉంటారు. ఒకవేళ మీ దగ్గర స్పోర్ట్స్ కార్ గానీ, పవర్ఫుల్ బైక్ గానీ, లేదా టర్బో చార్జ్డ్ ఇంజన్ ఉన్న వెహికల్ కానీ ఉంటే ప్రీమియం పెట్రోల్ వేయడం మంచిది. ఎందుకంటే వాటి ఇంజన్ హై కంప్రెషన్ రేషియోతో పనిచేస్తుంది. వాటికి ఎక్కువ ఆక్టేన్ ఉన్న ఫ్యూయల్ అవసరం. మీ బండి మాన్యువల్లో కూడా హై ఆక్టేన్ ఫ్యూయల్ వాడమని చెప్పి ఉంటారు. సో గైస్, మీకు ఇప్పుడు పెట్రోల్ టైప్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.